హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఈరోజు మీరందరూ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు ఒక మంచి విషయం ద్వారా మీ మధ్యలో వచ్చి ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని మీరు చూసేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, మతోన్మాదులు ఎలా మాట్లాడతారు, మతోన్మాదులు మనం అడిగేటువంటి ప్రశ్నలని ఎలా వక్రీకరిస్తారు, వాళ్ళు ఎలా తప్పించుకునేదానికి ప్రయత్నిస్తారని గాని మీకు అర్థమవుద్ది. ఈరోజు మన థంబ్‌నెయిల్‌లో గాని చూసినట్లయితే అధర్మ మార్గం భాస్కర్ రాజు గారి ఫోటో ఉంది. ఈరోజు మీరు చూస్తున్నది కరెక్టే. ఆయన అధర్మ మార్గం భాస్కర్ రాజు గారే. శ్రీకృష్ణుడు వీర్యస్ఖలనం చేసుకోలేదు అంటున్న అధర్మ మార్గం భాస్కర్ రాజు అనే థంబ్‌నెయిల్ ద్వారా మీ మధ్యలో వచ్చున్నాము. మీకు ఆల్రెడీ శ్రీకృష్ణుడు వీర్యస్ఖలనం అంటే అర్థమై ఉంటది. మన సదానంద గారు అంటే ఎవరంటే, ₹1,00,00,000 ఇస్తానని తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈయన చూసేదానికి ₹1,00,00,000 ఇచ్చేలాగానే మాట్లాడాడు. వీర్యస్ఖలనం చేసుకున్న విషయాన్ని గాని చూపిస్తే, నేను ₹1,00,00,000 ఇప్పుడే ఇస్తానని చెప్పాడు. అయితే ఇదివరకు ఇయ్యకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆ సదానంద గారు మళ్ళీ వచ్చారు. ఈసారి ఆయన వచ్చేటప్పుడు ఏం చేసిండంటే, అధర్మ మార్గం భాస్కర్ రాజుని గాని తీసుకొనొచ్చారు. అది ఎలాగా ఏమనేసి ఈ యొక్క లైవ్‌లో చూద్దాం. మనతో పాటు దైవ సేవకుడు పాస్టర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయన్ని ఆహ్వానించి అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లాడండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్. మీరెలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన బాగున్నాం బ్రదర్. సార్, ఈరోజు థంబ్‌నెయిల్ గురించి మీరేమైనా చెప్తారా? ఈ రోజు ఈ థంబ్‌నెయిల్ చేయటానికి ప్రధాన ఉద్దేశం, కారణం మరి మన సదానంద గారు, మన బొక్కల డాక్టర్ గారు అంటాం కదా, డాక్టర్ అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, వారితో మాట్లాడిచ్చారు నన్ను. వారేమంటున్నారంటే, మా శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి కాదు, అది నిరూపిస్తే గ్రంథాల్లో నుంచి అని వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు వారితో మాట్లాడాము. మరి అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు విజయవాడలో ఒక డిబేట్ ని అరేంజ్ చేయండి, సగం డబ్బులు కూడా ఇస్తానంటున్నాడు. డిబేట్ కి అయ్యే ఖర్చు సగం మనం పెట్టుకోవటం, సగం అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు పెట్టుకోవటం అని చెప్పుకొచ్చారు. అవన్నీ కూడా ఆడియోలో ఉంటాయి. మరి వీళ్ళు ఎంతసేపటికి మసిబూసి మారేడుకాయ చేద్దామనే ఆలోచనే తప్ప గాని నిజాలు ఒప్పుకోవటంలా, సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు గారు అస్ఖలిత బ్రహ్మచారి కాదు. ఆయన చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, చాలా మందితో వ్యభిచారం చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన వ్యభిచారం చేసి వాళ్ళతో వీర్యస్ఖలనం కూడా చేసుకున్నాడు. ఏమండి, వీర్యస్ఖలనం చేసుకోకపోతే, వీర్యం స్ఖలనం చేయకపోతే అంతమంది పిల్లలు ఎలా పుడతారు? ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు ఎలా పుడతారు మరి చెప్పండి మీరే. మరి రాముడు అవతారంలో ఉన్నటువంటి శూర్పణఖ, రాముడి కాలంలో అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసుడి చెల్లెలైనటువంటి శూర్పణఖ కుబ్జిగా జన్మిస్తే, రాముడు గారైనటువంటి రాముడు గారు శ్రీకృష్ణుడిగా జన్మించి ఆయన మోహించినటువంటి కుబ్జితో, అంటే రావణాసుడి చెల్లి అయినటువంటి శూర్పణఖతో కూడా ఆయన సెక్స్ చేస్తాడు. మరి ఆయన సెక్స్ చేసినటువంటి ఆ సెక్స్ దెబ్బకి కుబ్జ చనిపోయింది అని రాసుకున్నారు కూడా. మరి అది ఎందుకు చనిపోయిందని రాసుకున్నారు అనేది, అది దానికి మీరు సమాధానం చెప్పాలి, మేం కాదు. అంటే శ్రీకృష్ణుడి గారిని ఏం చేశారంటే మన భారతీయులందరం కూడా నమ్మించారు. అలాగే ప్రపంచ ప్రజలను కూడా ఇంకా నమ్మిస్తున్నారు. ఈ ఇస్కాన్ వాళ్ళు ప్రపంచం అంతా కూడా తిరుగుతూ శ్రీకృష్ణుడు హరే కృష్ణ హరే అని తిరుక్కుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడు నమ్ముకుంటే మోక్షం కలిగిద్ది అని చెప్పి గోలోకం వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అని చెప్పేసి గ్రంథాలు ఇవ్వరు వాళ్ళకి. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి, గ్రంథాలు ఇవ్వరు. శ్రీకృష్ణుడు గారికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏమివ్వరు, భగవద్గీత మాత్రం ఇస్తారు. కనుక మరి విఘ్నులను మీరు ఆలోచన చేయండి. శ్రీకృష్ణుడు గారు అస్ఖలిత బ్రహ్మచారి కాదంటే వీర్యస్ఖలనం చేసుకున్న ఆయనే. అంటే ఆయన అంట ఎంతమందితో సంభోగం చేసినా, ఎంతమందితో సెక్స్ చేసినా వీర్యం మాత్రం కార్చుకోడు అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు సమంజసం? గ్రంథాలు అలాగుందంటే అలాగ లేదు. మరి దాని మీద డాక్టర్ భాస్కర్ రాజు గారు డిబేట్కి వస్తామంటున్నారు. చక్కగా ఆ విషయాలు కూడా మాట్లాడదాం. అది బ్రదర్, శ్రీకృష్ణుడు గారు అయితే అస్ఖలిత బ్రహ్మచారి కాదు, ఆయన వీర్యస్ఖలనం చేసుకున్నాడు, చాలా మందితో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. అందుకని రాధాదేవి ఏం చేసిందంటే, ఒక ఆమెతో, ఒక గోపికతో అక్రమ సంబంధం పెట్టుకొని అర్ధరాత్రి మంచం మీద పడుకుంటాడు. ఆమెతో వ్యభిచారం చేసి మంచం మీద పడుకొని ఉంటే రాధాదేవి గారు వెళ్ళి బలవంతంగా తీసుకొని వచ్చింది అనమాట. రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటది అన్నమాట అక్రమ సంబంధం కలిగినటువంటి శ్రీకృష్ణుడు గారిని.
మరి ఇలాంటి శ్రీకృష్ణుడు గారు పరమాత్ముడు ఎలాగవుతాడు? ఇలాంటి శ్రీకృష్ణుడు గారిని నమ్ముకుంటే మన పాపాలు ఎలాగపోతాయి? మనం అనేది ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆయన, ఆడవాళ్ళతో వ్యభిచారం చేసిన ఆయన, ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయి అని చెప్పడం భారతీయుల్ని, ప్రపంచ ప్రజలు మోసం చేయటం కాదని ప్రశ్నిస్తున్నాం. వారిని దూషించట్లే మేము. దేవుడంటే మహాపరిశుద్ధుడు కదా, పాపం లేనాయన కదా అనేది విఘ్నులు మీరు ఆలోచన చేయాలి. అక్రమ సంబంధం పెట్టుకున్నోళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారా? ఆడవాళ్ళ బట్టల్ని అంటే వస్త్రాలను దొంగిలించిన వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారా? మీరే ఆలోచన చేయాలి. మీ యోని నాకు చూపించండి అని చెప్పిన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? విఘ్నులైనటువంటి మీరే ఆలోచన చేయాలి. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. ఈ రోజు ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఈరోజు ఒక కాల్ రికార్డ్ పెడుతున్నాము, దాన్ని వినండి. దాన్ని అయిపోయిన తర్వాత మేము లింక్ ని ఇవ్వడం జరుగుద్ది. మీరు లింక్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయం ఇవ్వండి, లేకపోతే అంతలో కాల్ రికార్డు వస్తుంది, ఇస్తా ఉన్నాను లింకు. ఓకే, కాల్ రికార్డ్ ప్లే చేస్తాము, లింక్ మేము ఇస్తాము. ఇచ్చేటప్పుడు మీరు జాయిన్ అవుతారు కదా, ప్రతి ఒక్కరు మీరు సభ్యతగా మర్యాద పూర్వకంగా మాట్లాడితే మీరు మాట్లాడేది మేము వింటాము. మీరు దుర్భాషలు వద్దు, ఎవరిని దూషించొద్దు, మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, అందరికీ మంచి రీతిగా మీరు మాట్లాడితే ఓకే, మీ కాల్ వింటాము. మళ్ళా జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు సింపుల్ గా మీరు ఏమైతే ప్రశ్నించారనుకున్నారో అడిగేస్తే బాగుంటుంది. దయచేసి మీరు జాయిన్ అయ్యేవారు మన సబ్జెక్ట్ ఏంటంటే శ్రీకృష్ణుడు గారు వీర్యస్ఖలనం చేసుకున్నాడా లేదా, ఆడవారితో సంభోగం చేశాడా లేదనేది ఇవ్వండి. ఇస్తే వస్తారు కదా వాళ్ళే. అంతలో మన కాల్ రికార్డ్ వచ్చేసిద్ది. అధర్మ మార్గం భాస్కర్ రాజు గారండి. అంటే వారు బ్రదర్ మీ వాయిస్ రావట్లేదండి. చూడండి దయచేసి, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు వారు అన్ని అబద్ధం. ఇప్పుడు వినపడుతుంది బ్రదర్, ఒకసారి మాట్లాడండి. వినపట్లేదు మరలా. బ్రదర్ కాలు వాయిస్ వినపట్లేదు మీది. చూడండి, మన అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఆయన ఛానల్ కి ధర్మ మార్గం అని పెట్టుకున్నారు. సార్ మీరు పెట్టుకోవాల్సింది ధర్మ మార్గం అని కాదు, అధర్మ మార్గం. ఈయనకంట సంస్కృతం వచ్చంట, మనకు సంస్కృతం రాదు కాబట్టి సంస్కృతంలో చెప్పాలంట అన్ని. అందుకని సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా తీసుకొస్తాం సార్, కంగారు పడగాకండి మీరు. బ్రదర్ హలో, మీ వాయిస్ రావట్లేదు బ్రదర్. మరి ఇంకా ఎంతకాలం మీరు అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఎంతకాలం ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు నిజాలు చెప్పకుండా దాచిపెడదాం అనుకుంటున్నారు? అంత క్లారిటీగా గ్రంథాలలో రాసుకొని పెట్టుకుంటేనంట అవంట బజార్ వాళ్ళు రాసినాయి అంట, అవి సంస్కృతం రానోళ్ళు రాసినాయి అంట. సంస్కృతం రానటువంటి అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అంట విడదీసి పదాలను విడదీసి చెబుతాడు అంటున్నాడు. ఏమన్నా అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మీకు సిగ్గానా లేదా కనీసం కొద్దిగైనా? సంస్కృత పండితులు మీరు అవమానిస్తారా? సంస్కృత విద్వాంసులు మీరు అవమానిస్తారా? ఎంతవరకు సమంజసం సార్? కనుక విఘ్నులు అధర్మ మార్గం భాస్కర్ రాజు గారి మాటలు నమ్మగాకండి, ఎందుకంటే ఆయన సంస్కృతం రాదు. సంస్కృతం రాకుండా ప్రజలను మోసం చేయడానికి ఏం చేశాడంటే ఆయన వేదాలకి అర్థాలు రాశాడు అన్నమాట. సంస్కృతం రాయని ఆయన వేదాలకు అర్థం ఎలాగ రాస్తాడు చెప్పండి? సంస్కృత పండితులు రాసిన తప్పు అంట, ఎందుకంటే ఈయన రాసింది కరెక్ట్ అంట. అంటే సంస్కృత పండితులను అవమానిస్తున్నాడు ఎవరు? మన అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు. అదేనండి మన బొక్కల డాక్టర్ గారు అంట, చూసా వారు. బ్రదర్ జాయిన్ అయ్యారా? సార్ మాట్లాడండి, ప్లే చేయండి, మన ఆడియో ప్లే చేయండి. డాక్టర్ గారు ఇందాక మాట్లాడినాం చూడు సదానంద్, చెప్పండి. అది ఏం లేదు, ఆ కిషోర్ ఫాస్టర్ తోటి మాట్లాడినాను. మీరు ఎప్పుడు టైం ఇస్తారో అని అడుగుతున్నాడు డిబేట్ కి. చెప్పిన కండిషన్ చెప్పిన, మీరు మతం మారాలి అని చెప్పాను. ఒకవేళ ఓడిపోతే మతం మారాలి అని చెప్పాను, అది కూడా కండిషన్ చెప్పాను. మీరు చెప్పింది చెప్పాను, కలపండి అంటే మీరు బిజీ వచ్చింది. మీరు ఏదన్నా ఆయన మనం మీలాగానే నీట్ గానే మాట్లాడతాడు, అది రాజకీయం మాట్లాడాడు ఆయన. కలుపుతా 2 నిమిషాలు మాట్లాడి మీరు మళ్ళీ టైం ఇస్తే ఆన్లైన్లోకి వస్తాడా, కిరణ్ ఛానల్కి వస్తాడా, మీ ఛానల్కి వస్తాడా, అందరు జనాలు కూడా చూస్తారు కదా, రోజు లైవ్ పెడుతున్నాడు, ఈ బెడద తప్పిపోతుంది కదా అని అంటున్నా.
డాక్టర్ సార్ చెప్పండి. అదే కలుపుతా, మాట్లాడండి. కిషోర్ గారు, సార్ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కిషోర్ గారు హలో. మాట్లాడండి. హలో చెప్పండి. సార్, డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, బాగున్నారా సార్? ఫంటాస్టిక్. ఓకే సార్. అదే సదానంద్ గారు మీతో మాట్లాడమన్నారు సార్. అదే మీరేదో చేస్తాం మన సనాతన గ్రంథాల్లో శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి అని అన్నారంట. మేమంటున్నా వారు అస్కలిత బ్రహ్మచారి కాదు, వీర్యస్కాలం ఆడవాళ్ళతో సెక్స్ చేసి వీర్యస్కాలం చేసుకున్నారని చెబుతున్నాను సార్. ఓకే. ఏ గ్రంథం ఆధారంగా అది? అది ప్రామాణిక గ్రంథాలే సార్. ఏది ఫర్ ఎగ్జాంపుల్? పురాణాలు, తర్వాత ఇవి ప్రామాణిక, ఏదైతే సనాతన ధర్మానికి ప్రామాణికం అయ్యే. సో మీరు రీసెర్చ్ చేశారా, చదివారా, ఏం చేశారు? కాదు, అదే సేమ్ టైంలో మీరు చదివారా సార్? డాక్టర్ గారు మీరు చదివారా మొత్తం పురాణాలు 18? మొత్తం అంటే అంత మొత్తం రంగరించారని చెప్పలేదు, కానీ కొంతవరకు పర్వాలేదు సార్. ఎంత చదివారు? ఏది పురాణాలు ఎన్ని చదివారు? పురాణాలు నేను ప్రస్తుతం నా దగ్గర ఉన్న 18 పురాణాలు చదివానండి. 18 పురాణాలు చదివేశారు? 18 నా దగ్గరే లేవు కదయ్యా. మీ దగ్గర లేవని అందరి దగ్గర లేవంటే ఎట్టగలుగుతుంది సార్ మరి? అంటే ఏది వాచకాలు చదివారా? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలుగులో అందుబాటులో ఉన్నాయి అవి. ఏది ఏ పబ్లిషర్ అది? ఏ పబ్లిషర్ అంటే ఇప్పుడు మన తెలుగులో ఏమున్నాయి సార్ 18 పురాణాలు? ఏమో మీరు ఒకసారి చెప్పండి. టీటీడీ ఉన్నాయి కొన్ని, టీటీడీ వాళ్ళ కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. కాదు సార్, మీరు ఏ పబ్లిషర్? టీటీడీ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి మొత్తం? టీటీడీ వాళ్ళ లేదు, అదే చెప్తున్నా. మరి ఏమున్నాయి మీ దగ్గర? ఉంటాయి మరి ఎవరి ఉన్నాయి తెలుగులో? మీరే చెప్పండి. ఏమున్నాయి చెప్పు, నాకు తెలియదయ్యా, నువ్వు చెప్పు జరా. కాదు సార్, ఏమున్నాయి 18 పురాణాలు ఏ పబ్లిషర్వి అవైలబుల్ ఉన్నాయి? నాకు తెలిసి ఇప్పటి వరకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది విక్టరీ పబ్లికేషన్ వాళ్ళవి. అది వాచకం. అది వాచకం ఏంది? ఆ తెలుగు అర్థం సార్, అది వాచకం ఏముంది? వాచకం కదా. శ్లోకాలు ఉన్నాయా దాంట్లో? సాంస్క్రిట్ శ్లోకాలు తాత్పర్యంతో ఉన్న బుక్స్ ఎంత? అది ట్రాన్స్లేటెడ్ కన్సైజ్డ్ వర్షన్. అది మొత్తం శ్లోకాలతో ఉన్నదా అంటున్నా. మీరు ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో ఇచ్చేవారు, మన భారతీయులకి అందరికి సంస్కృతం రాదని చెప్పేసి సాంస్క్రిట్ శ్లోకాన్ని తెలుగు అర్థం ఇచ్చారు కదా, అది సరిపోదా? సరిపోదుగా. సరిపోదా? సరిపోదు. మరి ఏది తీసుకోమంటారు మీరు చెప్పండి. ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్ తెలుగులో రాశారు, అది సంపూర్ణంగా ఉంది. మనకు తెలుగులో డౌట్ వచ్చినా కూడా మళ్ళీ హీబ్రూగా గ్రీక్ మూలాలకి వెళ్ళాలి. ఓకే సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పని చేద్దాం. మరి మీరు ఒక పాయింట్ ని తీసుకోండి. ఏది తీసుకోమంటారు చెప్పండి తెలుగులో ఉండే? మీ ఇష్టం, మీరు ఏదన్నా తీసుకోండి. ఆ మూల శ్లోకాలన్నీ పట్టుకుని రావాలి. అదే మూల శ్లోకాలు అంటే ఎట్లా, సాంస్క్రిట్ లో ఉంటాయా తెలుగులో ఉంటాయా? సంస్కృతంలోనే ఉంటాయి. అక్కడ పదవిచ్ఛేదం చేసి అది తప్పని నాకు నిరూపించండి. మీకు సంస్కృతం? ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ శ్లోకాలన్నీ పట్టుకొని రండి. పట్టుకొస్తే పదవ విభజన చేసే సంస్కృత పండితులు ఉన్నారు మన దగ్గర. సార్ చిన్న రిక్వెస్ట్ సార్ డాక్టర్ గారు, ఇప్పుడు నేనే మీరు పద విభజన చేయటం కాదు, ఇప్పుడు సంస్కృత పండితులు ఎందుకు రాశారంటున్నా. శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు, నీకు అస్కలిత బ్రహ్మచారి అంటే ఏందో మీనింగ్ తెలియదయ్యా. అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంది మీనింగ్ చెప్పు. ఇప్పుడు సంస్కృత పండితులు ఎందుకు రాశారు అంటున్నాం మేము, అదే కదా. అది నేను ఎవడు రాసిండో అది చెప్పట్లా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నిరూపిస్తావు నాకు. అవును, ఎవరేం రాశారో మనకు సంబంధం లేదు. ఇప్పుడు గ్రంథాలు పురాణాలు, రామాయణం ఉన్నారు. ఇప్పుడు రామాయణం ఉంది, మీరు అంటున్నటువంటి వాల్మీకి రామాయణంలోనే రాముడు గారు సీతమ్మ గారికి రాముడు గారు మద్యం దాపిస్తాడు, రాముడు గారు సీతమ్మ గారు పంది మాంసం తింటారు. అన్ని శ్లోకాలు పట్టుకుని రా, మరి చూపిస్తాను, నిరూపించు. నువ్వు వచ్చి నేను గీతా ప్రెస్ లో చూపిస్తా, ఓకేనా మీకు? నువ్వు శ్లోకాలు చూపెట్టయ్యా, శ్లోకాలు చూపించి దాన్ని పదవిభజన చేసి చూపిస్తాను సార్, ఓకేనా? దాన్ని పదవిభజన చేసి శ్లోకాలన్నీ నేను వింటలేవు. నువ్వు చెప్పేది వినట్లేదు. నీకు ఆత్రం ఎక్కువ ఉన్నట్టుంది. చెప్పండి. అంత ఆత్రం ఉంటే లాభంలా. సరే చెప్పండి, మీరు చెప్పండి. నాలాంటి వాడితో మాట్లాడినప్పుడు చాలా పేషెంట్ గా మాట్లాడాలి. చెప్పిందంతా విందాం, చెప్పండి. సో ఆ శ్లోకం తీసుకొచ్చి పద విభజన చేసి దాని అర్థాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చేస్తున్న క్లెయిమ్ ని నిరూపించాలి, ఓకేనా? అలా నిరూపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను.
ఇప్పుడు అంటే ఇదే కాకుండా అట్లా నేను మాట్లాడుతున్నాగా. మీరు నెక్స్ట్ మనం బైబిల్కి వస్తాం. బైబిల్ ఎట్లా దైవ గ్రంథము, ఏ ప్రతిపాదికన, అది కూడా డిబేట్ చేస్తాం. అలాగే సార్, తప్పకుండా. సో నేను బైబిల్లో ఒక పాయింట్ తీసుకుంటా, సనాతన ధర్మంలో నువ్వు ఒక పాయింట్ తీసుకో. ఓకే ఓకే, మనం డిబేట్ చేద్దాం. సరే సార్, వావి వరుసలే ఇప్పుడు చేద్దాం. చేసి ఇప్పుడు బైబిల్లో నువ్వు ఓడిపోయావు అనుకో, నువ్వు చేస్తున్న క్లెయిమ్ ఇది చేయలేదనుకో, అప్పుడు నువ్వు మొత్తం క్రైస్తవం నుంచి బయటకు వచ్చేయాలి. నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెడతా. అట్లాగే వాస్తవైతే నెక్స్ట్ దానికి కూడా వస్తున్నా. నువ్వు చేస్తున్న క్లెయిమ్ గనక ఓకే సార్ నిజమైతే నేను చేసే యాక్టివిటీ వదిలేస్తా. వదిలేయటం కాదు, ఒట్టి పోతే వదిలేస్తే ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా నిరూపించాలి. వాటే సార్, ప్రామాణికం కాకుండా అసలు నేను మాట్లాడను. ప్రామాణిక ఏదైతే చూడండి, ప్రామాణిక అవి కూడా చెబుతున్నాను చూడండి ఒకసారి. ప్రామాణికం అనేది మీరు చెప్పడం అయిపోయిందా సార్? అయిపోయింది కదా. నేను చెప్తున్నాను చూడండి, ప్రామాణికంగా నేనేం తీసుకున్నా అంటే వాల్మీకి రామాయణం, అష్టాదశ 18 పురాణాలు, మహాభారతం విత్ శ్లోకాలే అది ఏ కంటెక్స్ట్ లో చెప్పారు, ఎవరికి చెప్పారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చెప్పింది నేను విన్నాను, మేమేం మాట్లాడాలి. తర్వాత ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, స్మృతులు, అరణ్యకాలు, 4 వేదాలు, ఇవన్నీ తీసుకుంటాను. సౌట సూత్రాలు ఇవన్నీ కూడా తీసుకుంటాను, అన్ని తీసుకుంటాను. అవి ఒక 20 బుక్కులు ఉంటాయి, అవన్నీ కూడా తీసుకొచ్చుకో. ఏదైతే ప్రామాణికంగా ఉందో అయ్యే తీసుకుంటాను. అవన్నీ తీసుకురా, ఫిజికల్ బుక్కులు తీసుకో. అది నేను చెప్తున్నా, ఫిజికల్ బుక్, సౌట సూత్రాలు, గృహ్య సూత్రాలు ఇవన్నీ ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి అవి. మరి అవి తెలుగులో అవన్నీ నువ్వు తెచ్చుకో. అదే తెలుగులో ఎందుకు లేవంటున్నా? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. కాదు సార్, మీరు చేయటం కాదు, తెలుగులో ఎందుకు లేవంటున్నాను. తెలుగులో పూర్తిగా సూత్రాలు ఉన్నాయా? ఇప్పుడు లంబాడి భాషలో బైబిల్ లేదు, మరి ఎట్లా? ఒక భాషలోనే సార్, వేల భాషలో బైబిల్ ఉంది. ఇప్పుడు నీకు డిబేట్ చేయడం కావాలా, అనువాదాలు ఎందుకు లేవు? అనేది ఇప్పుడు నాకు సంస్కృతి రాదు సార్, ఇప్పుడు నేను తెలుగు వ్యక్తిని. మరి నేర్చుకుని ఎప్పుడు వస్తావు చెప్పు మరి సార్? ఎప్పుడు నేర్చుకుని వస్తావు మరి? సంస్కృతం నేర్చుకుని డిబేట్ చేస్తావా? మరి అంతే కదా. మీకు వచ్చా సార్ సంస్కృతం? మాకు వచ్చా రాదా అది డిబేట్ లో తెలుస్తుంది. సరే, నేను సంస్కృతం వచ్చిన ఒక పండితుని తీసుకుని వస్తాను, డిబేట్ లో తెలుద్దాం. నేను ఆల్రెడీ తాళపత్రాలు కూడా తీసుకుని వస్తాను, మీరు చదవాలి ఆ తాళపత్రాలు. చదువుదాం. నేను అట్లాగే బైబిల్ మూలప్రతులు అన్ని తీసుకొస్తాను. మేము ఆల్రెడీ రెడీ, దానికి బైబిల్ మూలపత్రులు తీసుకుని వచ్చి చదవడానికి మా వాళ్ళు రెడీ. ఎంత పాత ఉన్నాయి, ఎప్పటివి ఉన్నాయి, నేను తాళపత్రాలు తీసుకుని వస్తాను. ఒక పాయింట్ తీసుకో ఇప్పుడు, అవన్నీ వద్దు కానీ బైబిల్ ఎట్లా దైవ గ్రంథమో నాకు నిరూపించి చాలు. ఒకటి మాట్లాడదాం, మీరు ఓకే అయితే ముందు ఒకటి మాట్లాడదాం. ఒకటే పాయింట్ నాది, బైబిల్ అనేది ఎట్లా దైవ గ్రంథము, అది భారతదేశాలకి ఎట్లా సంబంధం, ఒకటే పాయింట్ ఇది మాట్లాడదాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి అవునా కాదా చెప్పండి, మీరు తేల్చి చెప్పండి ఫైనల్ గా. అవన్నీ తీసుకురా, నువ్వు ఆ శ్లోకాలన్నీ పట్టుకొని రా. నేను ఇది మీరు ఇష్టపడుతున్నటువంటి ఏది గోరఖ్పూర్ దాంట్లోంచి చూపిస్తాను మీకు. నువ్వు చూపెట్టడం కాదు, నువ్వు నిరూపించాలి నాకు. నేను నిరూపించేది సార్, మరి అది అందులో రాసి ఉందా లేదని నిరూపించడం కాదు అది. నేను చెప్పేది ఏంటి నీకు అర్థం కావట్లేదు. అస్కలిత బ్రహ్మచారి అనే పదాన్ని వాడావు, దాని అర్థం చెప్పాలి ముందు నాకు. బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి అన్నావు, ఆ పదం ఎక్కడుంది, దాని అర్థం ఏంటి, మొత్తం నాకు వివరిస్తావు నువ్వు. నేను అనేది ఏంటంటే ఆయన అస్కలిత బ్రహ్మచారి కాదు, అది మీ సదానంద గారు మీరు అంటున్నారు. అస్కలిత బ్రహ్మచారి ఏందో చెప్పాలి ముందు నాకు నువ్వు. అస్కలిత బ్రహ్మచారి అంటే ఆయన ఎంతమందితో సంభోగం అని నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు నాకు నిరూపించాలి గ్రంథాల నుంచి. నేను నిరూపిస్తాను ఆల్రెడీ. ఎప్పుడు పెట్టుకున్నా, ఇలా పెట్టినా మరి 7:30కి పెట్టనా సార్? 7:30కి లైవ్ క్రియేట్ చేయనా? లైవ్ చేస్తానంటే కుదరదు, ఇది మన లైవ్ చేసేది కాదు, పబ్లిక్ గా ప్రజల ముందు చేద్దాండి, ఓకేనా? ఎక్కడ పెడదాం? ఎక్కడైనా పర్లేదు, ఒక ఇద్దరికి మీకు నాకు అందుబాటులో ఉండే ప్రాంతంలో పెడదాండి, మీ దగ్గర ఎక్కడ పెడతావు మరి? పెట్టు మరి, ఓకేనా? మేము జనరల్ గా లైవ్ లో చేస్తాము, ముందు కూర్చొని చేస్తాము, మాకు ఏదైనా ప్రాబ్లం లేదు. లైవ్ లో కాదు, ఇప్పుడు లైవ్ నువ్వు అరేంజ్ చేస్తున్నావు, మరి అరేంజ్ చేసి ఎప్పుడు నాకు కాల్ చేస్తావు? మీరు చేయండి, మీరు చేసి మీకు మాకు అందుబాటులో ఉన్నటువంటి ఇద్దరు మధ్యలో ఉన్న ఇప్పుడు ముందు కూర్చొని మాట్లాడదామని నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, నేను చేయట్లేదు. కాబట్టి నువ్వు అరేంజ్ చేసి నాకు కాల్ చేయి అన్నారని సదానంద గారు చెప్పారు, అందుకని. ఇప్పుడు నువ్వు లైవ్ లో కాదు, చిన్న ముందు కూర్చున్నా. రాముడు గారు సీతమ్మ గారు మద్యం తాగి నువ్వు అవన్నీ తర్వాత చూద్దాము. ముందు హలో బాబు సార్, ముందు కూర్చొని డేటా ప్రెస్ లో చూపిస్తాను.
అరే నువ్వు వినట్లేదయ్యా, ఎందుకంత ఆత్రం నీకు? అవునా, షుగర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ముందు కూర్చొని డిబేట్ చేద్దామని నువ్వు చెప్తున్నావు, నీ ప్రపోజిషన్ అది. మరి నువ్వు హైదరాబాద్ లో అరేంజ్ చేసి నాకు కాల్ చేయి. హైదరాబాద్ లో ఎక్కడ అరేంజ్ చేస్తావో కాల్ చేయి. హైదరాబాద్ నేను ఆంధ్రాలో ఉంటా, మీరు హైదరాబాద్ లో, నేను ఆంధ్రాలో ఉంది, కుదరదు కదా. మరి ఒక పని చేయి, విజయవాడలో బుక్ చేయి ఒక ప్లేస్. సరే ఓకే, బుక్ చేయి ఫస్ట్. హాల్ బుక్ చేస్తావా, ఏం బుక్ చేస్తావా, బుక్ చేయి ఫస్ట్. ఓకే ఓకే. ఎంత అమౌంట్ అవుతుందో చెప్పు, నేను సగం ఇస్తా. ఓకే, అరేంజ్ చేసి నాకు కాల్ చేయి. ఓకే ఓకే, ఓకేనా? మ్యాటర్ ఏంటి చెప్పండి. ఇప్పుడు వావి వరసల గురించి, తర్వాత రాముడు గారు, సీతమ్మ గారు, అవన్నీ నువ్వు డిసైడ్ చేయి. నువ్వు డిసైడ్ చేయి ఏ టాపిక్ మీద మాట్లాడతావు. ఇప్పుడు వావి వరసలు సనాతన ధర్మంలో నాకు చెప్పకయ్యా, నాకు చెప్పకు. నువ్వు ఒక పాయింట్ డిసైడ్ చేసి ఈ పాయింట్ మీద నేను చర్చిస్తా. సరే, ఈ పాయింట్ అని నాకు చెప్పు. వావి వరసలు లేవు సనాతన ధర్మంలో, వావి వరసల బైబిల్లో ఒక్క పాయింట్ తీసుకో, ఒకటే పాయింట్ తీసుకో. ఒక పాయింటే వావి వరసలు అంటున్నావు, ఒక్క పాయింట్ తీసుకో. ఏమి దేని మీద డిసైడ్ చేస్తావు? అవును సార్, వావి వరసలు అనేది ఒక పాయింట్ గురించి నేను చెబుతున్నా. చాలా ఉన్నాయి దాంట్లో, అవన్నీ నువ్వు శ్లోకాలు తీసుకురావాలంటే నీ వల్ల కాదు. మీరంటే అట్ట, ఇప్పుడు నా దగ్గర ఏముంది మీకు ఎట్ట? ఇప్పుడు రాముడిది ఒక నిమిషం అయ్యా, నీ పేరేంటో నాకు తెలియదు. చెప్పండి. కిషోర్, నువ్వు ఏం చేయంటే, ఇప్పుడు కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అన్నావు, ఆ పాయింట్ తీసుకోటి మాట్లాడు, అదే తీసుకున్నాను. ఓకేనా? అది ఒకటే తీసుకో. ఇక అదే అంటే శ్రీకృష్ణుడు గారు ఆడవాళ్ళతో సంభోగం చేశాడు, అవన్నీ పక్కన పెట్టు, ఒక పాయింట్ తీసుకో. సార్ నేను అనేది అస్కలిత బ్రహ్మచారి మీరు అంటున్నారు, నేను అంటున్నా. అది ఆయన అస్కలిత బ్రహ్మచారి కదా, ఆయన అనేకులతో సంభోగం చేశాడు. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ పాయింట్ ఒకటి తీసుకో అంటున్నా. ఆ పాయింట్ మీద అంటుంది ఆయన అస్కలితగా, మీరు అస్కలిత బ్రహ్మచారి అంటారు. సరే, ఆ పాయింట్ తీసుకో అంటున్నా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా నాకు? అది ఆ పాయింట్ మీద ఓకేనా మీకు? మరి ఆ పాయింట్ తీసుకో. మరి శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు, ఆయన చాలా నువ్వు కాదు అని నువ్వు అంటున్నావు. దాని మీద నేను అంటలా, నువ్వు అంటున్నావు. అది గ్రంథాలు ఏం చెప్తున్నాయి నాకు తెలుసు, గ్రంథాలు చెప్తున్నాయని నువ్వు అంటున్నావు. నువ్వు చెప్తున్నావు అది. ఇప్పుడు ఒక నిమిషం, నువ్వు నిరూపిస్తావు అది. నేను నిరూపిస్తాను ఆల్రెడీ. నువ్వు నిరూపించాలి ఇప్పుడు. ఇప్పుడు నేనేమంటానంటే, బైబిల్ అనేది భారతదేశానికి సంబంధం లేదు, నాకు ఒకటే అది పాయింట్. వేరే టాపిక్ మళ్ళా మీరు టాపిక్ ఆ టాపిక్ మాట్లాడుతున్నాం తర్వాత. ఒక నిమిషం ఉండు. నువ్వు ఆత్రం పడకు. ఒక నిమిషం. హలో, ఇట్లే చేస్తాడు డాక్టర్ సాబ్. డాక్టర్ గారు ఏం చెప్పండి అంటే, ప్లేస్ ఒకటి డిసైడ్ చేయమనండి. అదే ఓకేనండి? అదే హాల్ డిసైడ్ బుక్ చేయమనండి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, అసలు బైబిల్ భారతదేశానికి సంబంధం లేదు, అది నా పాయింట్. అదే వీడు కొన్ని చేంజ్ అయిపోతుంటాడు డాక్టర్ సాబ్. వీడు ఏం చేస్తున్నాడు, రోజు ఒక లైవ్ పెడుతున్నాడు, దానికి కౌంటర్లు ఇవ్వాలి. ఇప్పుడు ఏం లేదు, బైబిల్ మన భారతదేశానికి ఎట్లా సంబంధం, నేను ఒకటే అడుగుతా. వాడు బైబిల్ ఎట్లా భారతదేశానికి సంబంధమో నిరూపిస్తాడు. ఇది అయిన తర్వాత వాడి టాపిక్ వెళ్తాం. అది మనం కరెక్టే, మనం మాట్లాడేది కరెక్టే. వాడు రోజు ఒక లైవ్ పెడుతున్నాడు, దాని మీద కౌంటర్లు ఇస్తే ఇప్పుడు నేను పెట్టుకోనియండి సార్. మనం వాడికి ఏదో లూజ్ మోషన్ ఉందో, వాడికి ఏదో టెన్షన్ ఉంది, బీపీ ఉంది, వాడికి అరుస్తా ఉన్నాడు కదా, అరుస్తా ఉన్నాడు. మళ్ళీ ఎదుటోని మాట్లాడినాడు. నేను మీతో మాట్లాడినగా. అవును, మన పాయింట్ ఏంది, బైబిల్ అనేది భారతదేశానికి సంబంధం లేదు. అవును, ఫస్ట్ అది మాట్లాడతాం మనం. అవును, అది అయిపోయిన తర్వాత వీడు చెప్పిన టాపిక్, సో అని హాల్ బుక్ చేసి నాకు కాల్ చేయమనండి. అదే నేను చెప్తాను. అదే నాకు ఫోన్ చేయమని చెప్తాను. చూసింటారు కదా వీక్షకులారా, మేము రోజు లైవ్ చేస్తుంటే ఎంత భయపడుతున్నారో. సార్ దాని గురించి చెప్తారా? అంటే వాళ్ళకి భయం ఏర్పడింది. అయితే ఈ కాల్ రికార్డింగ్ విన్నారు కదా, విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులు, ఈ అధర్మ మార్గం భాస్కరరాజు గారు వారు కొన్ని పుస్తకాలు రాశారు, బుక్స్ రాశారు. ఆ బుక్స్ లో అంట సేవకులు అంటే పాస్టర్స్ అంట దేశద్రోహులు అంట, ఉగ్రవాదులు లాంటి వాళ్ళంట, టెర్రరిస్టులు అంట. అందుకనే అధర్మ మార్గం భాస్కరరాజు గారు, మీరు చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. ఒక మాట ఏమన్నారు, పాయింట్ మీరే నిర్ణయం చేసుకోండి అన్నారు. తర్వాత మరలా ఇప్పుడే మళ్ళా చివరిలో ఏం మాట మారుతున్నాడు, బైబిల్కి భారతదేశానికి సంబంధం లేదని మాట మారుతున్నాడు. ఇప్పుడు వావి వరసలు లేవా, లేకపోతే శ్రీకృష్ణ అస్కలిత బ్రహ్మచారి కాదా, వీటి మీద మాట్లాడదామన్నారు. ఒక మాట మీద మీకు క్లారిటీ లేదు కనుక నేను ఇంకోసారి మీకు ఈ లైవ్ ద్వారా తెలియజేసింది అంటే, శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు, ఆయన చాలా మందితో వ్యభిచారం చేశాడు, చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.
ఏంది వీరిస్ఖలనం కూడా చేసుకున్నాడు. రాముడు గారు అవతారంలో ఉన్నటువంటి శూర్పణఖ, రావణాసుడి చెల్లెలైనటువంటి శూర్పణఖ కుబ్జిగా జన్మిస్తే రాముడు గారు శ్రీకృష్ణుడిగా జన్మించి కుబ్జితో కూడా సెక్స్ చేస్తాడు. సెక్స్ చేస్తే ఆ సెక్స్ దెబ్బకి కుబ్జ చనిపోయిందని ఒక చోట రాసుకున్నారు. మళ్ళా ప్రామాణిక గ్రంథాలండి. మీలాగా అబద్ధాలు చెప్పటం, కట్టుకథలు చెబుతాం, వాళ్ళు రాసిన పుస్తకాలు చేసుకొచ్చి చూపించడం. మీరు ఏదైతే ప్రామాణిక గ్రంథాలు అనుకుంటున్నారో అవే విత్ శ్లోకాలు. ఓకేనా? అధర్మ మార్గం భాస్కరరాజు గారు విత్ శ్లోకాలు. మరి పోతన గారు రాసింది నమ్ముతారుగా మీరు? పోతన గారు కూడా రాశాడు శ్రీకృష్ణుడు గారు అనేకులతో వ్యభిచారం చేసినట్లుగా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టుగా. ప్లేస్ నిర్ణయం చేస్తాం, తప్పకుండా రావాలి. మీరు వస్తే గానీ ఒకసారి మిమ్మల్ని బట్టలు ఓడదీపిచ్చి క్రైస్తవ సమాజం ముందు తిప్పాలన్నమాట ఒకసారి. ఎందుకంటే సేవకులు అంటే టెర్రరిస్టులా? సేవకులు ఉగ్రవాదులా? దేశాన్ని పాడు చేస్తున్నారా? ఎంతో మంది పాడైపోతున్నటువంటి యువకుల్ని మంచి మాటలు చెప్పి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్నారు. డ్రగ్స్ కు బానిసలైపోతున్నారు యువకులు, అక్రమ సంబంధాలకు బానిసలైపోతున్నారు, వ్యభిచారానికి బానిసలైపోతున్నారు, దొంగలుగా మారుతున్నారు, ఉగ్రవాదులుగా మారుతున్నారు, టెర్రరిస్టులుగా మారుతున్నారు, హంతకులుగా మారుతుంటే దేవుని యొక్క వాక్యాన్ని అందించే వారికి పరిశుద్ధమైన మార్గంలోకి నడిపిస్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు బిడ్డలు చెడిపోతా ఉంటే, ఎంతో మంది భార్యలు అల్లాడిపోతున్నారు భర్తలు చెడిపోతా ఉంటే, ఎంతో మంది పిల్లలు అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు పాడైపోతా ఉంటే. అలాంటి వారందరినీ సమాజంలో మంచిగా తీర్చిదిద్దుతున్నారు సేవకులు. అలాంటి సేవకులను పెట్టుకొని టెర్రరిస్టులు లాంటి వాళ్ళు, దేశ ద్రోహులు వీళ్ళు, ఇలాంటి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలి అని బుక్స్ రాసి ప్రచారం చేస్తారా మీరు? రావాలి మీరు. మీకు చేతనైతే రండి. శ్రీకృష్ణుడు గారు అస్ఖలిత బ్రహ్మచారి కాదు, ఆయన వ్యభిచారం చేసేవాడు. అలాగే చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. భర్తలు ఉండగానే వేరే భార్యలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మాటలు రాధాదేవి అంటది. ఒక రాత్రి వేరే ఆమె పక్కలో పడుకుంటే శ్రీకృష్ణుడు గారు అర్ధరాత్రులు వెళ్ళి రాధాదేవి గారు తీసుకొని వచ్చింది. శ్రీకృష్ణుడు గారు లేపిద్ది అనమాట. అలాంటి శ్రీకృష్ణుడు అంట పరమాత్ముడు అంట. చెప్పటానికన్నా సిగ్గుండారు కదండి. ఇప్పుడు మనందరం చనిపోయిన తర్వాత వెళ్తాం ఆ పరమాత్ముడి దగ్గరికి. శ్రీకృష్ణుడు గారి చరిత్ర అంతా చదివిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ప్రశ్నిస్తే అది ఎక్కడ సిగ్గుతో తలదించుకుంటాడు కదా శ్రీకృష్ణుడు గారు. ఏంటండి శ్రీకృష్ణ, మీరే చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, మనుషులు మేము అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాకు శిక్ష చేస్తారా? ముందు మీ పని మీరు చూసుకోండి అయ్యా. మీరు పవిత్రంగా ఉండటం నేర్చుకోండి, మీరు ఆదర్శంగా ఉండటం నేర్చుకోండి అని అడిగితే శ్రీకృష్ణుడు గారు సిగ్గుతో తలదించుకోరా? అక్రమ సంబంధాలు పెట్టుకున్న శ్రీకృష్ణుడు పరమాత్ముడు అవుతారా? వ్యభిచారం చేసినటువంటి శ్రీకృష్ణుడు గారు పరమాత్ముడు అవుతాడా? దయచేసి విఘ్నులు మీరు కూడా ప్రశ్నించాలి. బ్రదర్ చదవండి. బొక్కల డాక్టర్ డిబేట్ గాని వస్తే ఆయన గాని మతం మారుతారా సార్? మతం వద్దు. ఆయన మతం మారటం కాదు, గుడ్డలు కూడా తీసి తిరగాలి. మతం మారితే ఏముందో మళ్ళా మారుతారు. ఆ దొంగ పాస్టర్ సత్యబాబు గారు లాగా వెళ్తారు మళ్ళా. బ్రదర్, మతం మారటం కాదు మనకు కావాల్సింది. బలవంతంగా యేసుక్రీస్తు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓడిపోయి మతాలు మారటం కాదు, సత్యాన్ని తెలుసుకొని ఆయన బట్టలు తీసుకొని తిరగాలి కడ్రాయర్ మీద. ఒకవేళ మేము నిరూపించలేకపోతే గ్రంథాల్లో అదే పని మేము చేస్తాం. మనం ఏదైతే అడిగామో బ్రదర్, తాళపత్రాలు కూడా తీసుకొస్తాం. మనం ఏం చేద్దామంటే, ఆయన అధర్మ మార్గం భాస్కరరాజు సంస్కృతం వచ్చో లేదు చూపిస్తానంటున్నారు కదా, తాళపత్ర గ్రంథాలు కూడా తీసుకొస్తాం. అక్కడ చదవాలి. ఏమండి అధర్మ మార్గం భాస్కరరాజు గారు, తాళపత్ర గ్రంథాలు కూడా మీరు చదవాలి. తాళపత్రాలు కూడా తీసుకొస్తాం మీకోసం. మా కోసం మీరు హీబ్రూ భాషలో ఉన్నటువంటి, గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ తీసుకురండి. మా వాళ్ళు ఉన్నారు, తప్పకుండా చదువుతారు. ఓకేనా? నేను అక్కడికి అడిగాను ఏంటంటే, సార్ నాకు సంస్కృతం రాదండి. నాకే కాదు, సంస్కృతం భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి సంస్కృతం రాదండి. సో కోట్ల మందికి సంస్కృతం రాదు కాబట్టే కదా ప్రజలందరికీ వేదాలలో ఏముందో, ఉపనిషత్తులు ఏముందో, రామాయణంలో ఏముందో, మహాభారతంలో ఏముందో, అష్టాదశ పురాణాల్లో ఏముందో తెలియటం కోసమే కదా పండితులు ఎంతో శ్రమపడి వాళ్ళు తెలుగులోకి అనువాదం చేసింది. అవి అంట వాచకాలంట. సిగ్గులేదా చెప్పడానికి ఆ మాట? అంటే మీరు సంస్కృత పండితులను అవమానిస్తున్నారా? కష్టపడి వాళ్ళు ప్రయాసపడి తెలుగులోకి అనువాదం చేస్తే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ గ్రంథాలని తప్పుపడతారా మీరు? సిగ్గుండాలి అధర్మ మార్గం భాస్కరరాజు గారు మాట్లాడేటప్పుడు. మీకు చేతనైతే మూలాలు అంటున్నారు కదా, ఏది మూలాలు తీసుకురండి. అసలు మూల గ్రంథాలు ఏవి చెప్పండి. ఒక లైవ్ చేసి చూపింది ఇవి మాకు మూల గ్రంథాలని.
నేను ఇప్పుడు కూడా సవాల్ చేసి చెబుతున్నా. అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కానీ, ఆయన లాంటి కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, ఎవరికైనా సరే, రాధా మనోహర్ దాస్ గాని, వాల్మీకి రామాయణం మీరు ఆ ఇష్టపడుతున్నటువంటి గీతా ప్రెస్ వాల్మీకి రామాయణంలో రాముడు గారు సీతమ్మ గారికి మద్యం దాపిస్తాడు, పంది మాంసం తింటారని నిరూపిస్తా, చూపిస్తా. మీరేం చేస్తారు? కడ్డాయర్ మీద తిరుగుతారా? వాల్మీకి రామాయణంలో మీరు ఇష్టపడుతున్నటువంటి గీతా ప్రెస్ లోనే కాసుకొని రెడీగా ఉన్నాను. మరి ఒక సేవకులు పరిశోధన చేస్తే ఎలాగుంటుందో తెలియద్ది. ఒక రెండోసారి క్రైస్తవుల జోలికి సేవకుల జోలికి రాకుండా బుద్ధి కలగాలి మీకు ఒకసారి. ఓకే బ్రదర్. మరి డిబేట్ కి ఆహ్వానం తెలియజేస్తున్నాను బ్రదర్. ఈయన ఓకే. అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మీకు డిబేట్ కి ఆహ్వానం తెలియజేస్తున్నారు, రావాలి. ఇవి 5వ గ్రంథాలలో ఉన్నాయా లేవా? శ్రీకృష్ణుడు గారు వ్యభిచారం చేశాడా లేదా? అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా లేదా? వీర్యస్ఖలనం చేసుకున్నాడా లేదా? అలాగే వావి వరుసలో ఉంది సనాతన ధర్మంలోనా బైబిల్లోనా? బైబిల్లో దేవుళ్ళు, బైబిల్లో ఎక్కడ దేవుడు వావి వరుసలు పెట్టుకోలా, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. కానీ సనాతన దేవుళ్ళు అనబడుతున్నటువంటి వాళ్ళు పెట్టుకున్నారు అక్రమ సంబంధాలు, వ్యభిచారం చేశారు దేవుళ్ళు అనబడుతున్నటువంటి. తీసుకోండి బ్రహ్మం గారు, తీసుకోండి. బ్రహ్మం గారు మాట్లాడండి. హాయ్ బ్రదర్, బాగున్నారా? బ్రదర్ బాగున్నామండి. బ్రహ్మం గారు ఏంటి మరి ఏం డిసైడ్ అవుతున్నారు? అయ్యా మీరు చూడలేదా ఫస్ట్ నుంచి? భాస్కర్ రాజు గారు మంచి అవకాశం ఇచ్చారు కదండి మీకు. అదే మాకు ఈ విధంగా మేమే భాస్కర్ రాజు గారికి ఇస్తున్నాం సార్, రమ్మనండి. ఎవరెవరికైనా ఇవ్వండి, ఇచ్చుకోనండి. ఆయన చెప్పాడు కదా మీ టాపిక్ మీది, మీరేంటి అస్కలిత బ్రహ్మచారి అని చెప్పి తీసుకున్నారు. నేను కాదు, నేను ఆయన అస్కలిత బ్రహ్మచారి కాదు, అనేకులతో వ్యభిచారం చేశాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, వీర్యస్ఖలనం చేసుకున్నాడని మేము ప్రూవ్ చేస్తాం గ్రంథాల నుంచి. అదేనండి, మీరు అస్కలిత బ్రహ్మచారి కాదు అని చెప్పి ప్రూవ్ చేస్తారని మీ టాపిక్ తీసుకున్నారు హిందూ గ్రంథాలు. అవును. ఇప్పుడు మరి ఆయన కూడా ఒక టాపిక్ తీసుకోవాలి కదా బైబిల్ నుంచి. ఆయన ఏం తీసుకున్నాడు? ఈ బైబిల్ అనేది భారతదేశానికి పనికిరాదు అన్నట్టుగా ఆయన ఒక టాపిక్ తీసుకున్నాడు. 2 టాపిక్ బాగానే ఉన్నాయి. ముందు ఇది అయిపోయిన తర్వాత ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, దాని మీద కూడా మాట్లాడదాం. ఓకే, మీరు దానికి మళ్ళీ దాని మీద కూడా మాట్లాడదాం, ఛాన్స్ ఇద్దాము. దాని మీద కూడా మాట్లాడదాం సార్. ఓకేనా? వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం బ్రదర్. ఇవ్వండి. అంటే ముందు మీరు కదా కాల్ దూవింది, డిబేట్ చేయండి అయ్యేదని చెప్పి. నేనేం కాల్ దూవలేదు. మీరు సదానంద్ గారు, మీ సదానంద్ గారిని అడగండి, నేను కాదు. ఫోన్ చేసి మాతో మాట్లాడండి. తీసుకోండి బ్రదర్. ఓకే బ్రదర్ గారు చెప్పండి. బ్రదర్ సార్, అదే రామాయణంలో రిఫరెన్సెస్ అవి చెప్తున్నారు కదా, ఒకసారి చెప్తారా? ఇది లైవ్ లో చెప్పేది కదా బ్రదర్. అంటే చేసే పని అయితే చెప్పండి అయ్యా. ఈ రోజు అంటే వీడియో లింక్ ఏమన్నా? అదే ఇందాక రామాయణం గురించి అన్నారు కదా, ఒకసారి జస్ట్ రిఫరెన్స్ ఏమన్నా ఉంటే ఇస్తారని అంతే అండి. రిఫరెన్స్ ఉందండి, అది డిబేట్ లో భాస్కర్ రాజు గారికి కౌంటర్ కదా. మీకు ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీకు ఇస్తే మరి భాస్కర్ రాజు గారు ఎట్లా వస్తారు? ఏం భాస్కర్ రాజు కాదండి బాబు, ఒకసారి రిఫరెన్స్ అన్న ఉంటే చెప్పండి, ఒకసారి నేను చూస్తున్నాను. అందుకని ఇప్పుడే చెప్పేస్తే డిబేట్ అంతా రారు వాళ్ళు. కాదు సార్, మేము లైవ్ లో చెప్పి మీకు ఉపయోగం ఉంది చెప్పండి. ఆయన ఒకవేళ నేను చెప్పేదేనండి, ఆయన డిబేట్ నేను చూడొచ్చు చూడకపోవచ్చు, ఒకసారి మీకోసం కాదు కదా మేము చేస్తుంది. ఇప్పుడు మీ ఒక్కడి కోసం రేపు మీకు రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, ఈ మొత్తం మొదలు కాలు దూకుతా ఉంటారు. ఇక అంటే రాముడి గురించి ఇట్లా అన్నారు కదా, సరే ఓకే. రాముడు గారు, నేను ఇప్పుడు కూడా చెబుతున్నా కదా సార్, ఇప్పుడు కూడా చెబుతున్నా, రాముడు గారు పంది మాంసం తిన్నారా లేదా వాల్మీకి రామాయణంలో? సీతమ్మ గారికి మద్యం దాపించారు లేదా? అవును. మీరేమనుకుంటున్నారు చెప్పండి దాని మీద? మీరేమంటున్నారు చెప్పండి లైవ్ లో? లేదండి, మీరు తినలేదంటారా? లేదని చెప్తానండి, ఖచ్చితంగా అండి. తినలేదని చెబుతారు ఖచ్చితంగా అండి. మీరు చెప్పండి, నోట్లో చెప్పండి సార్. తినలేదండి.
అంటే రాముడు ఉమ్, 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తారు కదండి. సో ఉమ్, ఆ అరణ్యవాసంలో ఏంటంటే స్వామివారు ఉమ్. ఓన్లీ కందమూలాలే ఆయన వరకే, కందమూలాలే ఆయన తింటాడు. సీతమ్మ ఉమ్. మరియు లక్ష్మణుడు మాత్రం వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవన్నమాట. అంటే వాళ్ళని వాళ్ళు వదిలేసేయండి తిన్నారంటున్నారు సీతమ్మ గారు. కదా. నేనేమంటున్నా అంటే రాముడు గారు ఉమ్. కూడా అంటున్నా. రా- ఓకేనా ఒక్క బ్రదర్? నిమిషం. ఓకే ఓకే బ్రదర్, ఒకసారి సీతమ్మ గారు లక్ష్మణ గారు తిన్నారంటున్నారా? తిన్నానండి, నేను చెప్తా. అంటే పంది మాంసం వాళ్ళు పంది తిన్నారు అని మాంసం మీరు తిన్నారంటారు. అంటున్నారు. ఏవి తినుండొచ్చు, కానీ కాదు బ్రదర్, మీరు రాముడైతే క్లారిటీగా చెప్పండి. నేను చెప్తాను. తిన్నారంటున్నారా? రాముడైతే తినలేదయ్యా. ఉమ్. ఒకవేళ సీతమ్మ అయ్యా లక్ష్మణ్ తినవచ్చు. ఓకే సరే ఓకే సార్ బ్రదర్, సార్ థ్యాంక్ మీకు యూ. తెలుసా? మీరు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మాట్లాడండి బ్రదర్, మీకు మాట్లాడండి, సమాధానం మేము పర్వాలేదు. చెప్తాం. సార్తో మీకు మాట్లాడండి, చెప్తే ఏమి ఇబ్బంది లేదు. సార్ చెప్పండి ఇప్పుడు సార్. ఒకసారి సార్ మీరు చూడండి, లక్ష్మణుడు గారు సీతమ్మ గారు తిన్నారని ఒప్పుకుంటున్నారు, కానీ రాముడు గారు తినలేదు అంటారు, అంతేనా? రాముడు తినలేదయ్యా. అంటే రాముడు రాముడు గారు తినలేదు, కానీ నేనేమంటానంటే రాముడు గారు కూడా తిన్నారంటున్నా. అది వాల్మీకి రామాయణం రాసుకున్నారు, అది మీరు చదవలేదేమో ఓకే. ఒకవేళ. అంటే మీరు ప్రీవియస్ చూసుకోండి లైవ్ లో ఒకసారి చెక్. సరే ఈ ఓకే లైవ్ లో చూపిస్తున్నాం, నేను ఆల్రెడీ చాలా దాంట్లో చూపించాను. మీరు కావాలంటే మీరు ఏం చేస్తారంటే అయోధ్యకాండ చదువుకోండి, ఓకేనా? ఓకే బ్రదర్, అయోధ్యకాండ మొత్తం చదువుకోండి. మనం ఈ రోజు శ్రీకృష్ణుడు గారి వీర్య స్ఖలనం చేసుకున్నాడని మేము చెప్తున్నాం. సరిగ్గా ఇవన్నీ చెప్పను ఇక, ఈ లైవ్ లో చెబితే అట్ట అన్ని. ఓకే సార్, డిస్కనెక్ట్ మీరు చేస్తున్నాను. చదువుకోవాలి. నేను అక్కడ మీరు ఆధారం చెప్పాను, అయోధ్యకాండ చదువుకోమని చెప్పాను, సర్గా అని చెప్పాను అనుకోండి. అన్ని చెబితే ఉపయోగం ఏమంటుంది చెప్పండి లైవ్ లో. చెప్పండి బ్రదర్, మీరు మాట్లాడండి. డైవర్ట్ అవుతా ఉంది. అవునవును, మన టాపిక్ ఏంటంటే శ్రీకృష్ణుడు గారు అస్ఖలిత బ్రహ్మచారి కాదంటే ఆయన వీర్యస్ఖలనం చేసుకున్నాడా లేదా అనేది. సార్ ఆయన వీర్యస్ఖలనం చేసుకున్నారని చాలా గ్రంథాల్లో రాసి ఉంది. బ్రదర్ వీడియో పెడితే వస్తుంది. ప్రకాష్ బ్రదర్ గారు చెప్పండి. హలో హలో సార్, ప్రైజ్ లార్డ్ అండి. సార్ లైవ్ కదా సార్? అవునండి లైవ్. చెప్పండి. లైవ్ కొద్దిగా ముందుగా నోటిఫికేషన్ జాయిన్ అవుతారు సార్? తప్పకుండా ఈసారి నుంచి ఇస్తామండి, ఈసారి నుంచి ఇస్తాం. హలో సార్ చెప్పండి సార్, మీరు లేట్ చేయొద్దు, టైం వేస్ట్ అయింది. చెప్పండి, ఏం చెప్పాలని తక్కువ చెప్పండి. చెప్పండి. అదే ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అంటున్నారు కదండి, ఆయన శివలింగాన్ని యూనివర్సల్ స్టాండ్ అని అంటాడండి అసలు. ఆయన సార్ చెప్పండి. అతను ధర్మమార్గం భాస్కర్ రావు కదండి, దుర్మార్గం భాస్కర్ రాజు అండి ఆయన పేరు. అలాగా, సరే సరే. ఇప్పుడు అదే మీతో మాట్లాడదాం, ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడలేదు సార్, మాట్లాడదాం అనేసి ఎప్పుడైనా పెడితే ముందుగా నోటిఫికేషన్ పెడితే అందరూ జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. తప్పకుండా అండి, ఈసారి పెడతాం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్, మాట్లాడండి. థ్యాంక్ యూ, మాట్లాడండి బ్రదర్ మీరు. ఓకే సార్, ఈ లైవ్ ఎండ్ చేసే టైం అయింది. ఇప్పుడు దాకా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి బ్రదర్స్ ప్రభుపేట వందనాలు, చాలా థ్యాంక్ యూ. మీరందరూ జాయిన్ అయ్యి కొంతమంది మీరు టాపిక్ విడిసి మాట్లాడుతా ఉన్నారు. అలా మాట్లాడేటప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది, కాబట్టి కొంతమందిని కిక్అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం కంపల్సరీగా మిమ్మల్ని తీసుకుంటాం. టాపిక్ కి సంబంధించినట్టు మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. సార్ టైం అవుతా ఉంది ఆల్రెడీ, 10 minutes వచ్చింది. ఇంకొక లైవ్ లో మళ్ళీ మీట్ అవుతాము. ఒకసారి ఫైనల్ చెబుదాం. వాల్మీకి రామాయణంలో రాముడు గారు కూడా పంది మాంసం తిన్నారు, మాంసాహారులే. సీతమ్మ గారు లక్ష్మణుడు గారితో పాటు రాముడు గారు కూడా తిన్నాడు. రాముడు గారు తింది కందమూల ఫలాలు కాదు, కందమూల ఫలాలని వాల్మీకి రామాయణంలో లేదు, ఓకేనా? ఆయన తింది మాంసాహారమే. ఆయన సీతమ్మ గారికి మద్యం దాపిచ్చాడని ఉంది. అలాగే శ్రీకృష్ణుడు గారు అస్ఖలిత బ్రహ్మచారి కాదు. దీని మీద శ్రీకృష్ణుడు గారు అనేకులతో వ్యభిచారం చేసి వీర్యస్ఖలనం చేసుకున్నాడు, సంభోగం చేసి అనేది 5వ గ్రంథాల్లో ఉంది. కనుక మీరు
అధర్మ మార్గం భాస్కర్ రాజు గారిని డిబేట్ కి పట్టుకొని రండి. ఎవరైతే లైవ్ ని వీక్షించారో వారికి ఫోన్ చేయండి. ఈ రోజు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారు కదండి, మీరు మాట్లాడిందంతా మేము విన్నాము, మరి రండి డిబేట్ కి అని చెప్పి తీసుకొని రండి. ఓకేనా? మరి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఈ 3 బుక్స్ లో కూడా ఈ మనువాదులు భారతీయులకు చెప్పకుండా దాచిపెడుతున్నటువంటి ఎన్నో రహస్యాలు ఈ బుక్స్ లో ఉంటాయి. మరి తప్పకుండా ఆ బుక్స్ ని మీరు పొందుకొని దగ్గర పెట్టుకోండి. ఎవరైనా ఇట్లాగే బైబిల్లో బూతులు ఉన్నాయి, వావి వరుసలు లేవు, బైబిల్ బూత్ పుస్తకం అన్నారనుకోండి, వాళ్ళకి మీరు తప్పకుండా బుద్ధి చెప్పండి. చాలా థ్యాంక్ యూ అండి లైవ్ వీక్షించినందుకు. అలా జాయిన్ అయినటువంటి మిత్రులు కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. బ్రదర్ మాట్లాడి ముగిచ్చేసేయండి. ఓకే సార్, లైవ్ ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా లైవ్ ఓకే. వీక్షించిన ప్రతి ఒక్క ప్రభుపేట వందనాలు. ఇంకొక లైవ్ లో మళ్ళీ మీట్ అవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్స్.